ఉన్న పోస్టులోనే నేను వెనుతిరిగేవాడిని. ఇప్పుడు బాధపడేవాడిని. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు మమ్మల్ని వెంటాడిన కొంతమంది గురించి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎదురేది మరి ఈ గమ్యాన్ని జరగడానికి చాలా కష్టపడడం తీసుకోవడం జరిగింది. ఆ కఠిన నిర్ణయాల వల్ల కొంతమందిలో పరివర్తన రావాలనే మా ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు. అంటే గ్రూపులుగా విడిపోయి సాధించేది ఏమి ఉండదు. మనం అందరం కలిసి ఉంటేనే ప్రగతి అనేది సాధిస్తాం. మనం కలవకుండానే ప్రగతి సైకిల్లో కొన్ని కలవని కూడా ఏమైనా ఉంటే కూడా వాటిని మనం సరి చెప్పుకొని కలిపే ప్రయత్నం చేయాలి. కానీ ఈ కలయికను మనం ఇప్పుడు కూడా వాటిని వేరు చేయకూడదని కూడా మీ అందరికీ నా యొక్క విన్నపం. ఎందుకంటే క్రమంలో ఎట్లుండాలంటే మన ఒక కుటుంబంలో ఇంతకుముందే చెప్పిన ఆ కుటుంబంలో అందరూ ఇంటలెక్చువల్ సమానమైన ఒక సైజు ఉన్నాయి. కానీ ఇట్లా పెట్టినప్పుడు మాత్రం అది ఈక్వల్ అవుతుంది. మనం ఎవరు చూసినా ఈ పిడికి ఇదే విధంగా ఉండాలి. అక్కడ ఏం చేసే పరిస్థితి ఉంది. ఈ లోపల మనం తట్టుకోవాలంటే ఈ కుటుంబంలో ఏముంది కూడా ఎవరికి పిడికిలి బిగించడానికి మీరు ఒకసారి ఆలోచన చూడండి. లేని ధైర్యాన్ని క్రియేట్ చేసిన పోస్టర్లు మీరు ఒకసారి ఆలోచన చేయండి. మరి ఏమైనా పిడికిలు ఎందుకు ఇచ్చాడంటే ఏ కాయ పోలేక అందుకనే మన అందరం ఎప్పుడు కూడా మన క్రియేట్ చేసుకునేందుకు కూడా ఇంతకుముందు ఇది ఒక కామ్రేడ్ అనుకునేవారు. అంటే ఈ సంఘానికి తదానంతరం పెరుగుతూ మనం ఈ వచ్చినాం. కానీ అప్పుడు మనది కూడా ఒక కార్మిక అందరికీ नमस्कार, अस्सलाम वालेकुम। ज़्यादा नहीं कर सकता हूँ मगर फिर भी अल्लाह की ख्वाहिश है आज ఎలక్షన్ ఆఫీసర్గా నియమించిన అధ్యక్షుల గారికి మరియు అమృతన్న గారికి, కార్యదర్శి గారికి వారికి ధన్యవాదాలు తెలుపుతూ మాపై ఉంచిన ఈ భారత్ను మేము దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మేము సంతోషిస్తున్నాము. మేము ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎటువంటి ఒత్తులకు కానీ లేకుండా ఈ కార్యక్రమం మేము నిర్వహించడం జరిగింది. మీ అందరి ఉద్యోగులందరి సహకారం, ఎగ్జిక్యూటివ్ సహకారం కూడా ఇచ్చినందుకు మీకు అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్త పోస్టులన్నీ కూడా యునానిమస్గా రావడం జరిగింది. ఒక సెక్రటరీ పోస్టులో 5 సభ్యులు నామినేషన్ వేయడం జరిగింది. దాంట్లో 3 రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇద్దరు మాత్రం కాంపిటీషన్లో ఉన్నారు. ఎలక్షన్కు పోవడం జరిగింది. ఇద్దరికి వారికి ఒకరు ఎలక్షన్ అయినప్పుడు గెలుస్తారు, ఒకరు ఓడతారు. ఈ ప్రతి ఒక్క ఎలక్షన్ కూడా అంటే వారు ఇక ముందు ఓడినవారు కానీ గెలిచినవారు కానీ ముందు పనిచేసి వారు విజయం సాధించాలని ఫ్యూచర్లో మనస్ఫూర్తిగా నేను కోరుతూ ఈ సెక్రటరీ ఎలక్షన్లో మన శేఖర్ గారు విజయం సాధించడం జరిగింది. సుమన్ గారు పూర్తి మొత్తంతో వారు వెనుకంజలో ఉన్నారు. అయినా వారికి ఫ్యూచర్ ఉన్నది. వారు రాబోయే కాలంలో సంఘ సేవకు పాల్పడి దిగ్విజయంగా చేస్తారని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధ్యక్షుడిగా కిషన్ అన్న గారు, ఉపాధ్యక్షుడు అసోసియేట్ ప్రెసిడెంట్గా శ్రీ నారాయణ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్గా వేణుగోపాల్ గారు, వైస్ ప్రెసిడెంట్గా ఇంకో పిఎఫ్ శంకర్ గారు, వైస్ ప్రెసిడెంట్గా పి నాగరాజు గారు, వైస్ ప్రెసిడెంట్గా గారు, వైస్ ప్రెసిడెంట్ ఉమెన్గా కేపీ సుచ్చ గారు, సెక్రటరీగా ఎన్ శేఖర్ గారు, జాయింట్ సెక్రటరీగా కె సత్యం గారు, జాయింట్ సెక్రటరీగా అజయ్ అహ్మద్ గారు, జాయింట్ సెక్రటరీ ఉమెన్గా వస్మత్ కే గారు, ఆర్గనైజ్ సెక్రటరీగా పి శ్రీనివాస్ గారు, ఆర్గనైజ్ సెక్రటరీగా టి సంజీవయ్య, కల్చరల్ సెక్రటరీగా టి నిరంజన్ గౌడ్, కల్చరల్ సెక్రటరీగా
మీరు కూడా మహిళా ఈ వేదిక ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు నా వాళ్ళకందరికి చెప్పడం జరిగింది. ఏదేమైనా 2023-24 సంవత్సరానికి నాకు ఇంత మంచి కార్యవర్గం అప్పచెప్పినందుకు మా ఎలక్షన్ ఆఫీసర్ గారికి, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, నా 20 అంటే నాకు ఇది 4వసారి నేను అధ్యక్షుడు కావడం. 4వసారి అధ్యక్షుడు అంటే అంత ఆశామాషి కాదు, కానీ నాకు ఈ ముండ్ల కిరటాన్ని నేను వదిలించుకోవడానికి చాలా ప్రయత్నం చేసిన, కానీ మా రాష్ట్ర అధ్యక్షుని ఆదేశానుసారం మళ్ళీ నేను అధ్యక్షుడిగా కొనసాగడం జరుగుతుంది. ఏదేమైనా నాకు ఇచ్చిన సమస్యల పరిష్కారం కొరకు 6 నిమిషాలు పనిచేస్తానని మీ అందరికీ తలవంచి మరోసారి నమస్కారం అది తెలియజేసుకుంటూ, రేపటి నుండి మరి ఏ ఉద్యోగి కూడా ఏ చిన్న ఆపద వచ్చినా ముందు వరుసలో ఉండి ఒక ఫ్రంట్ లైన్ వారియర్గా, ఒక సేవకునిగా, ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ధైర్య సాహసాలతోనే ఒక సేవకునిగా పనిచేస్తారనే మాట మీ అందరికీ నేను మరోసారి తెలియజేసుకుంటూ, గత చిన్న డిస్ప్యూట్ వచ్చినా ఇద్దరు వ్యక్తులు ఒక పోస్టుకు పోటీ పడడంలో తప్పులేదు, కానీ అందులో నా దృష్టిలో ఇద్దరు గెలిచినట్టే విజయం ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఓటమి అనేది లేదు, ఇద్దరు గెలిచిరు, ఒక్కరికి విజయం సాధించాలనే మాట మరోసారి వారిద్దరికి తెలియజేసుకుంటూ, మొదటగా మరి మా సోదరుడు అర్బన్ అధ్యక్షుడిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. టీఎన్జిఓస్ జిల్లా ఎన్నికల సమరానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు అన్న కిషన్ గారు, అదేవిధంగా పోస్టులో తీసుకున్నటువంటి సోదరులకు, పెద్దలకు అందరికీ కూడా టీఎన్జిఓస్ నిజామాబాద్ తాలూకా పక్షాన నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే ఎలక్షన్ సెక్రటరీలో నేను కాంటెస్ట్ చేయడం జరిగింది, నాకు కాంటెస్ట్ చేసిన దాంట్లో సపోర్ట్ చేసిన వారే కాకుండా సపోర్ట్ చేయని వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సభ ద్వారా. ఎందుకంటే ఆల్రెడీ గతంలో కూడా నేను ఫస్ట్ టైం ఎంపీటీసీ కాంటెస్ట్ చేసినప్పుడు 4 ఓట్లతోటి డిమాండ్స్ కావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ సర్పంచ్కు ఎన్నిక కావడం జరిగింది. ఇప్పుడు కూడా మరి మీ అందరి ఆశీర్వాదం ఉంటుందని చెప్పి, అన్నగా కిషన్ గారి ఆశీర్వాదం ఉందని చెప్పేసి కోరుకుంటూ, రాబోయే రోజుల్లో నేను అనుకుంటా అంటే మరి ఎక్కడో నా ద్వారా మరి నాకు తెలిసో తెలియలేదని చిన్న మిస్టేక్ జరిగి ఉంటుంది. దానికి మీ అందరినీ కూడా సభ ద్వారా క్షమించాలని కోరుతూ, రాబోయే రోజుల్లో అంటే వాస్తవంగా ఏంటంటే నాకు తాలూకా అధ్యక్షుడు పోస్ట్ ఇచ్చినందుకు అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా సేవలు ప్రైమరీ మెంబర్కు అవసరం అనుకుంటా కాబట్టి నాకు జిల్లాలో స్థానం దక్కలేదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. సో ఇదివరకులా కాకుండా ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ డిపార్ట్మెంట్లలో ప్రైమరీ మెంబర్లో ఏ సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా ఇక్కడ నుంచి 100% వారి కోసం ఫైట్ చేస్తా అని చెప్పేసి ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నా. మరి దానికి మీరందరూ కూడా నాకు సహకరించని చెప్పి కోరుతూ, మరి అవకాశం ఇచ్చిన దానికి అందరికీ కూడా ధన్యవాదాలు, అందరికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో ఇదివరకట్లాగే అన్న ఏ ప్రోగ్రామ్స్ కానీ ఏవి ఇచ్చినా కానీ తూచా తప్పకుండా ఖచ్చితంగా నా లెవెల్లో 100% దాన్ని సాటిస్ఫై చేస్తానని చెప్పి చెప్తూ, శేఖరన్న కూడా అన్న ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నీ మీద కాంటాక్ట్ చేసినంత తప్పకుండా పోటీలో సహజం కాబట్టి ఖచ్చితంగా ఒకరు ఓటమి ఒక గెలుపు అదేం నాకైతే ఏం ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే నెక్స్ట్ ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకం. థ్యాంక్ యూ అనుకుంటా. ఈ సమయం నాకు అనుకూలంగా లేదని గ్రహించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఒకసారి గుర్తించుకోవాలి. ఆ సమయం ఆసన్నమైనప్పుడు తప్పకుండా ఆ స్థానానికి వస్తాం తమ్ముడు అనే తమ్ముడికి తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు నూతనంగా అధ్యక్షత వహిస్తున్న పెద్దలు శ్రీ అల్లుక కృష్ణన్న గారు, మరియు మన కార్యదర్శి అమృతన్న గారు, మరియు మన సహా అధ్యక్షులు చిట్టినారాయణ గారు, మరి ఈనాటి ఎలక్షన్స్ ఆఫీసర్ ప్రసాదన్న గారు, సుధాకరణ గారు, అట్లనే మన తాలూకా అధ్యక్షులు తమ్ముడు సుమన్ గారు, మన
ట్రెజరర్ భుజన్న గారు, అట్లాగే రూరల్ అధ్యక్షులు దినేష్ తమ్ముడు గారు, మరియు ఇద్దరు అసిస్టెంట్స్ మన చరణ్ గారు, తమ్ముడు పేరు తెలియదు. దానిపై మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవిస్తున్నాను. నూతనంగా జిల్లా కార్యవర్గం నుంచి జిల్లా అధ్యక్షుడిగా 4వసారి దిగ్విజయంగా ఏకంగా అయినటువంటి మన టీఎన్జిఓస్ అధ్యక్షులు జేఏసీ చైర్మన్ అన్న అవకృష్ణ అన్న గారికి, అదేవిధంగా అమృతన్న సెక్రటరీ గారికి, మన టీఎన్జిఓస్ చీఫ్ అడ్వైజర్ పెద్దలు ఆకుల ప్రసాదన్న గారికి, అదేవిధంగా ఇంకో ఎలక్షన్ ఆఫీసర్ దినేష్ చరణ్ ప్రమోద్ గారికి, మరియు ఈరోజు నూతనంగా సెక్రటరీగా ఎన్నికైనటువంటి శేఖర్ గారికి, అర్బన్ అధ్యక్షుడు తమ్ముడు సుమన్ గారికి, జిల్లా ట్రెజరర్ తమ్ముడు వెంకటేశ్వర గారికి, మరొక అడ్వైజర్ సుధాకర్ అన్న గారికి, ఈరోజు మొత్తం జిల్లా కార్యవర్గం ముందున్నటువంటి కార్యవర్గ సభ్యులు అందరికీ పేరు పేరున నా తరఫు నుంచి జిల్లా టీఎన్జిఓ తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారం. ఎక్కడ మాట్లాడదాం అన్న 2 నిమిషాలు మాట్లాడదాం. సారీ, మనము ఒకటేనా బాధ అంటే మనం ఒక 6 months 4 months తర్వాత జిల్లా కార్యవర్గం ఎన్నుకుంటారనుకుని కేంద్ర పెద్దల ఆశయ ప్రకారము ముందు జరగడం అనేది నిన్ననే నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే మన వ్యక్తి ఫ్రీగా పోయింది, వేరే రకంగా పోయింది అన్న. మా తరఫు సారీ అన్న అమృతన్న. ఈరోజు దేశంలో దేశాన్ని రక్షించే వాళ్ళు సైనికులు, ప్రాణాలు కాపాడే వాళ్ళు డాక్టర్స్. మన నిజామాబాద్ జిల్లాల మన ఉద్యోగస్తులని రక్షిస్తున్నారు, కాపాడుతున్నారంటే నిన్ను ఈ రోజు వరకు కిషన్ అన్న, అమృతన్న, నెక్స్ట్ రేపటి నుంచి కూడా ఇదే ఉత్సాహంతో మా జిల్లా ఉద్యోగస్తులని అన్న, అలాగే ఈ సుమారు 7 years 8 సంవత్సరాల నుంచి ఎలాగా ఉత్సాహంగా మనం కాపాడుతున్నాం, రేపు కూడా అదే ఉత్సాహంగా మనని కాపాడుతూ మేము కూడా అన్న ఇంకా రెట్టింపుగా, అంటే ఈ ఏజ్లో మీతో అంత రన్ చేయలేము, మాకు చేతనన్న గారికి మీ ఇప్పటి ఎలా ఉంటాము. 20 రోజులు అమృతన్న కిషన్ అన్న గారు ఎట్లా సహకరించారో అదేవిధంగా శేఖర్ గారు కూడా ఎలాగైనా ఉంటూ సహకరించాలని శేఖర్ గారు కొడుతూ సుమన్ తమ్ముడు. సరే, ప్రతి ఒక్కరు మనం అన్ని చూసినాము. నువ్వు కూడా సర్పంచ్. నేను 1978లో స్కూల్ స్టూడెంట్, అప్పుడు స్టూడెంట్స్ ఓట్ చేశారు, ఇప్పుడు ఉద్యోగాలు వేస్తారు. నేను 78లో ఒక జాయింట్ సెక్రటరీగా స్థానము, అధ్యక్షుడు కాకపోయినప్పుడు ప్రతి ఒక్క స్కూల్లో, మా గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు గవర్నమెంట్ స్కూలే అధ్యక్షులైన తమ్ముడు కూడా సర్పంచ్ చేసి ఈసారి వచ్చారు. రేపు ఎంపీ ఓటాన్ని కూడా సహజమే. ఏదైతే టీఎన్జిఓ జిల్లా కార్యవర్గానికి టౌన్ అనేది అర్బన్ గుండెకాయ, ఇక ముందు కూడా రేపటి నుంచి కూడా ఎలాగైనా సహకరించాలా. మాకు కూడా మీకు కూడా ఎప్పుడు సహకారం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నేటి టీఎన్జిఓస్ జిల్లా కార్యవర్గ నూతన కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన జిల్లా అధ్యక్షుడు మరియు జేఏసీ చైర్మన్ అన్న అవకృష్ణ గారికి, మరియు నూతనంగా ప్రతి సభ్యుడు అందరూ కూడా మరోసారి 23, 26 వరకు నూతనంగా ఎన్నుకోబడినటువంటి అందరికీ కూడా పేరు పేరు నా పక్షాన మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
సుదీర్ఘంగా 25 సంవత్సరాలు టీఎన్జిఓస్లో గడిపాను. తర్వాత నెక్స్ట్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ ఆదేశాలు ఇస్తే ఆ అనుసారం మనం నడుచుకుని పోవాలి కాబట్టి వారి ఆశీర్వాదం మా ఇంట ఉంటుంది కాబట్టి వారి ఆదేశాల మేరకు మనం తప్పుకోవడం జరిగింది. కాబట్టి నేను నా మనస్ఫూర్తిగానే జరుగుతున్నాను తప్ప ఎటువంటి ఇబ్బంది లేదు. నాకు ఎవరు పొమ్మన్నా పేపర్లు వచ్చిందా అన్న భయపడి మాత్రం నేను ఎక్కడ కూడా వెళ్ళట్లేదు. రాష్ట్ర అధ్యక్షుడు తమ్ముడు మీరు తప్పుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్స్ పెట్టుకున్నాం. ఎలక్షన్స్ పెట్టుకోకపోతే మనం కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఎలక్షన్స్ పెట్టుకున్నాం కాబట్టి గౌరవపదంగా వెళ్తే మనం కూడా ఒక ఆదర్శవంతంగా టీఎన్జిఓస్ ఏదైతే డిసిప్లిన్ అని అంటామో ఆ డిసిప్లిన్ మారంగా ఉంటాం కాబట్టి మనం జరగడం బాగుంటుందని చెప్పేసి చెప్తే మనం తప్పుకోవడం జరిగింది. దానికి మీ అందరూ కూడా ముఖ్యంగా 5 నామినేషన్స్ పడ్డాయి. అయినా కూడా వాళ్ళు ఏమన్నారంటే అన్నా నువ్వు ఉంటే మేమందరం తప్పుకుంటామన్నాము. కానీ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు మనకి ఏదైతే ఆదేశం ఇచ్చాడో ఆదేశానుసారం పాటించాలి కాబట్టి మనం రాష్ట్ర అధ్యక్షుడి మాట కింద తప్పుకున్నాము. దాంట్లో భాగంగా మీరు నాకు సహకరించినందుకు పేరున 5 మంది సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా నేను సెక్రటరీగా, అంతకంటే ముందు ఆర్గనైజింగ్గా, అంతకంటే ముందు ఈసీగా, అంతకంటే ముందు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సేవ చేసే భాగ్యం కల్పించిన ప్రతి ఒక్క టీఎన్జిఓస్ కార్యవర్గం అప్పటి నుండి ఇప్పటి వరకు నా పీరియడ్ ఎంతమంది అధ్యక్షులు కార్యదర్శులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరున ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ముందు కూడా నేను అపాయింట్మెంట్ అయిన నుంచి ఇప్పటి వరకు టీఎన్జిఓస్లో ఉన్నా. నేను అపాయింట్మెంట్ 1796 నవంబర్ రోజు నేను టీఎన్జిఓస్లో జాయిన్ అయ్యాను. జస్ట్ 4 months తర్వాత నేను టీఎన్జిఓస్లో జాయిన్ కాబట్టి నేను మనస్ఫూర్తిగా వెళ్తున్నాను. బయట కూడా టీఎన్జిఓస్ సభ్యుడు మీకు ఏది ఉన్నా ఎల్లవేళలా ఖచ్చితంగా నాలాంటి సహకారం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పటివరకు నాకు ఎటువంటి సహకారం అందించారో ప్రతి సభ్యుడు కూడా అటువంటి సహకారమే ఇప్పుడున్న కార్యవర్గం శేఖరన్న కానీ మీ అసోసియేట్ కానీ తాలూకా అధ్యక్షుడు కార్యదర్శి కానీ వాళ్ళు కూడా అదేవిధంగా నాకు ఇచ్చినటువంటి గౌరవం అందిస్తారని, అదేవిధంగా మన అధ్యక్షుడు ఎవరైతే కృష్ణనాథ్ ఉన్నారో వారికి నేను ఏ విధంగా అవుతున్నానో ప్రతి ఒక్క సభ్యుడు కూడా అదే విధంగా ఉంటారని కోరుకుంటూ నాకు ఇది ఇప్పటి వరకు ఇందులో సముచితానం కల్పించిన ప్రతి ఒక్క సభ్యునికి టీఎన్జిఓస్ పక్షాన మరి వ్యక్తిగతంగా నా పక్షాన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చి ఒక్కొక్కరు గార్లెండ్ తీసుకున్నట్టయితే మనకు ఫోటో ఇచ్చేద్దాం. ఇచ్చే ముందు చివరిగా 2 విషయాలు. ఈ కొత్త కార్యవర్గం అనేది మనం ఒక్కడికి ఆదర్శంగా ఉండాలని నేను చెప్పినో దాన్ని తూచా తప్పకుండా మనం పాటించాలి. మరి సోదరుడు సుమన్ చెప్పినట్టు మరి నెక్స్ట్ రాబోయే తరానికి వారందరూ కూడా కాబోయే లీడర్లు కాబట్టి రేపు మేము కూడా సమయం వస్తే మేము కూడా వెళ్ళిపోయేది ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్ దాని కొరకే మీకు అప్పటి నుండి ఇవన్నీ చెప్పడం జరిగింది. ఈ 2-3 సార్లు కూడా నన్ను మీరందరూ కూడా ఎన్నుకొని ఆశీర్వదించడానికి ధన్యవాదాలు. ఇప్పుడు కూడా మరోసారి నాకు అధ్యక్షుల బాధ్యతలు అప్పచెప్పినందుకు మరోసారి మీకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అమృతన్న గురించి మనం కూడా ఒక ఫేర్వెల్ పార్టీ చేయాల్సిన అవసరం ఉంది. వారి సంఘానికి చాలా సంవత్సరాలుగా ఒక ఈసీ మెంబర్ నుంచి చాలా పోస్టులు చేస్తూ రాష్ట్ర ఈసీ మెంబర్ కూడా కొన్ని పదవులు అనుభవిస్తూ మన మధ్యలో ఉంటూ మరి మన సంఘానికి ఎనలేని సేవ చేసేది కాబట్టి వారి సేవ గుర్తింపుగా మరి మనం సన్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ సన్మాన కార్యక్రమాన్ని కూడా త్వరలోనే మరి డిసైడ్ చేద్దాం. కేంద్ర నాయకత్వాన్ని కూడా పిలిచి ఘనంగా సన్మానించుకుందాం అన్నమాట తెలియజేసుకుంటూ మరి వారికి మరి ఉద్యోగ రీత్యా అంటే ప్రమోషన్ వచ్చింది కాబట్టి టీజీఓలో సంస్కృత స్థానాన్ని ఇప్పించి మరి జేఏసీలో సెక్రటరీగా పెట్టుకుంటూ మన టీఎన్జిఓస్తోనే కలిసి ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకున్నామనే మాట కూడా మీ అందరికీ మరోసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ఏ ఉద్యోగ సంఘ నాయకుడైనా ఉద్యోగ సమస్యల పరిష్కారమే పరమ విధిగా పనిచేసినప్పుడు తగిన గుర్తింపు వస్తాయనే మాట మరోసారి మీకు తెలియజేసుకుంటూ అన్నను ప్రసాదనను మరి నేమ్ చదవాల్సిందిగా రైట్.
చైర్మన్ నేను అధ్యక్షుడు చైర్మన్గా అసోసియేట్ ప్రెసిడెంట్ చిట్టి నారాయణ రెడ్డి గారిని, వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారు, వైస్ ప్రెసిడెంట్ పిఎస్, వైస్ ప్రెసిడెంట్ పి నాగరాజు గారు, వైస్ ప్రెసిడెంట్ పి గంగా కిషన్ గారు, సెక్రటరీ కె సత్యం గారు, టెంట్ సెక్రటరీ బస్మతి దేవి గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి శ్రీనివాస్ గారు, పి మాణిక్యం గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, పబ్లిసిటీ సెక్రటరీ ఏ మహేష్ కుమార్ గారు, పబ్లిసిటీ సెక్రటరీ నటరాజ్ గౌడ్ గారు, స్పోర్ట్స్ సెక్రటరీ శ్రీ సంజీవయ్య గారు, నటరాజన్న ఉన్నాడు, జి రవీందర్ గారు, కల్చరల్ సెక్రటరీ రవీందర్ గారు, ఆఫీస్ సెక్రటరీ బి ఉమాకిరణ్, అన్న ఎట్రా అన్న ఆఫీస్ బి రాజశేఖర్ గారు, అరే మామకు దండ లేదు, దండేది వీళ్ళు సోదరులు సమాజ ఈరోజు ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. అన్ని పోస్టులు కూడా ఏకగ్రహం జరిగింది. ఒక ట్రెజరర్, ఒక సెక్రటరీ పోస్ట్ మాత్రము కౌంట్ ఎలక్షన్కి పోవడం జరిగింది. దాన్ని కూడా కాంప్రమైజ్తో సర్దుబాటు చేసేసి దాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. ఇది 2023 నుంచి 2026 వరకు ఈ ఎలక్షన్స్ పీరియడ్ ఉంటుంది. దీంట్లో గత పూర్వమే ఉద్యోగులు దీంట్లో మెంబర్షిప్గా ఉన్నారు. వారే ఏకగ్రీవంగా మళ్ళా ఎన్నుకోవడం జరిగింది. వీరందరూ కూడా సహకరించినందుకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, కిషన్ గారు 4వసారి అధ్యక్షుడు అయినందుకు వారికి హృదయపూర్వక మేము ధన్యవాదాలు తెలుపుతూ, టీఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా ఉద్యోగులందరి పక్షాన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. all the best for all.
ఈరోజు 2023 మన 26వ సంవత్సరం గాను ఎలక్షన్ జరగడం జరిగింది. అందులో మరి యునానిమస్గా మా 33 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నందుకు నిజామాబాద్ జిల్లా టీఎన్జిఓస్ కార్యవర్గానికి పేరున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి మాపై ఏదైతే నమ్మకంతో మాపై నమ్మకం ఉంచి మళ్ళీ కొత్త కార్యవర్గంలో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మా ఉద్యోగుల సమస్యల పరిష్కారమే పరమవిధిగా పనిచేస్తామన్నమాట తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో నిజామాబాద్ జిల్లా టీఎన్జిఓస్ రాష్ట్ర నాయకత్వానికి ఒక ఆదర్శంగా ఉంటుంది. ఏదైతే సిపిఎస్ ఉద్యమం కానివ్వండి, ఇప్పుడు వచ్చే పిఆర్సీ కానివ్వండి, హెల్త్ కార్డ్స్ కానివ్వండి, ఏ సమస్యకైనా మరి నిజామాబాద్ జిల్లా నుంచే మరి శంఖారావాన్ని ముగిస్తామన్న మాట మేము మరి చేసుకుంటూ రేపటి నుండి మరి ఉద్యోగుల కార్యాచరణ ఏ విధంగా ఉంటుందంటే ఉద్యోగుల సమస్యల పరిష్కారము, ప్రభుత్వ పథకాలను మరి ప్రజల్లోకి తీసుకుపోవడంలో మరి కీలక భూమిక టీఎన్జిఓస్ పోషిస్తున్న మాట తెలియజేసుకుంటూ మరి మొన్నటి వరకు మా టీఎన్జిఓస్కు మరి వారి యొక్క అపారమైన సేవలు అందించిన మా సంఘం అమృత్ కుమార్ గారికి కూడా మరి మొత్తం కార్యవర్గం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసిందన్న మాట కూడా తెలియజేసుకుంటూ వారి సేవలు మరి ఉద్యోగులకు వేరే విధంగా మరి ఉపయోగపడే విధంగా జేఏసీలో కీలక పదవి కూడా ఇవ్వడానికి మరి టీఎన్జిఓస్ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్న మాట కూడా తెలియజేసుకుంటూ వారి సేవల గుర్తింపుగా మరి రాబోయే రోజుల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి వారి సేవల గుర్తింపుగా ఒక సన్మాన కార్యక్రమాన్ని కూడా పెట్టబోతున్నాం అనే మాట కూడా తెలియజేసుకుంటున్నాను. ఉద్యోగుల ఐక్యత, టీఎన్జిఓస్ యూనియన్.